ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఏసీబీ దాడులతో సబ్ రిజిస్ట్రార్ అధికారులు వణికిపోతున్నారు. భయంతో ఆఫీసులకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు ఏసీబీ అధికారుల రైడ్స్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, చెప్పండి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే కొంత అవినీతి ఎక్కువగా ఉంటుంది అని ప్రజలు భావిస్తారు. అలాంటి నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చూస్తున్నాం. యస్బిందు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకకాలంలో 120కి పైగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. చాలా కాలం నుంచి కూడా ఏసీబీ అధికారులకు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని, ఏ పని కావాలన్నా సరే లంచం అడుగుతున్నారంటూ కూడా అవినీతి ఆరోపణలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ దాడులు జరగాలని నిర్ణయించిన ఏసీబీ డీజీ ఏకకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ దాడులు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి మొట్టమొదటిగా దాడులు ప్రారంభించేసరికి అనేక చోట్ల ఏసీబీ కార్యాలయం నుంచి ఈ విధంగా స్క్వాడ్ బయలుదేరుతుందని తెలుసుకున్న కొంతమంది అవినీతి అధికారులు వారి ఆఫీసులకు తాళాలు వేసుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, అదేవిధంగా వారితో పాటు వెళుతున్న ఏసీబీ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పూర్తిగా ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న స్టాఫ్ని విచారిస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర రికార్డ్స్ను పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నేరుగా విజయవాడ కార్యాలయానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు ఏసీబీ కార్యాలయానికి వస్తున్న క్రమంలో మొట్టమొదటిగా అధికారులు ఒక విషయాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న ఏదైతే జిల్లా యంత్రాంగం ఏదైతుందో ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు పక్కదారి పడుతున్నాయని, కొన్ని ఫిర్యాదులు నేరుగా ఎవరిపై ఏ అధికారిపై అయితే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వారికి ముందుగానే ఆ స్థానిక అధికారులు సమాచారం అందజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నేరుగా విజయవాడ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సమాచారాలు, అదేవిధంగా ఫిర్యాదులు కొన్ని ఆన్లైన్ ద్వారా, అదేవిధంగా కొన్ని ఆఫ్లైన్ ద్వారా కూడా వారికి సమాచారం రావడం, కొన్నిసార్లు ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో టోల్ ఫ్రీ నెంబర్, వాటి ద్వారా కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరుణంలోనే అవినీతి అనేది భారీగా పేరుకుపోయిందని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి ఒక్క అధికారి చాలా వరకు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థాంక్యూ నరేష్.